శ్రీహరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెరువు కింద ఉన్న గ్రామాలు లింగలగనపురం మండల గ్రామాలు కానీ, దేవరుప్పుల గ్రామాలకు కానీ, గుండాల గ్రామాలకు కానీ మొన్న బీర్ల విప్పు గారు, మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మేము నలుగురం కలిసి నవాబ్పేట చెరువు నుండి నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ రకంగా ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే కాలువలు ఉండి కూడా నీళ్లు పోలేదో, కాలువల పూడిక పేరుకపోయిందో, చెట్లు పెరిగినాయో, కాలువ గట్లు తెగిపోయినాయో, స్ట్రక్చర్స్ పోయినాయో అవన్నీ కూడా రిపేర్స్ చేయించి ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇటు ధర్మసాగర్ రిజర్వాయర్, గండి రామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, అశోకపల్లి రిజర్వాయర్, నవాబ్పేట రిజర్వాయర్ వీటన్నిటి ద్వారా కూడా ఇలా కాలువల ద్వారా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సంవత్సరంన్నర కాలంలో గోదావరి నీళ్లను నియోజకవర్గ ప్రజలకు అందించి జీడికల్ క్షేత్రంలో కొలువై ఉన్న రామచంద్ర స్వామి పాదాలు గడిగి దేవుని చెరువు నింపే ఒక అవకాశం వచ్చింది అని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. ఇది గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఎన్నడూ నీళ్లు రాని గ్రామాలు, ఎన్నడూ నీళ్లు చూడని గ్రామాలు ఈరోజు చక్కగా పంటలు వేసుకొని ఈ నీళ్లుగా చాలు మా చెరువులు మత్తడి పడుతున్నాయి ఆపండి అనే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఉప్పుగల్ రిజర్వాయర్ నుంచి పాలకుర్తి రిజర్వాయర్కు, అక్కడ నుండి పాలకుర్తి నియోజకవర్గం, అదేవిధంగా తిరుమలగిరి మండలం వరకు కూడా ప్యాకేజ్ 6 మూడవ దశ ప్యాకేజ్ 6 ద్వారా 4 నియోజకవర్గాలలో 78,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. స్టేషన్ గన్పూరు, వర్ధన్నపేట, పాలకుర్తి, తుంగతుర్తి నియోజకవర్గాలలో 78,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నది. ఆ కాలువ పనులను కాంట్రాక్టర్లందరూ మధ్యన వదిలేసి వెళ్ళిపోతే, ఇది మాకు గిట్టుబాటు కాదు, మేము చేయలేమని వదిలేసి వెళ్ళిపోతే మేమందరం, నేను, యశస్విని రెడ్డి గారు, నాగరాజు గారు, మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధానమైన సమస్య ఇది అంచనాలను సవరించి మంజూరు ఇవ్వాలని చెప్తే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇవాళ ఆ ప్రాజెక్టుకు సవరించిన అంచనాలు 1,015 కోట్ల రూపాయలకు మంజూరు ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సవరించిన అంచనాలు 1,015 కోట్ల రూపాయలలో ఉప్పుగల్ నుంచి పాలకుర్తి వరకు ప్రధాన కాలువ పనులు చేపట్టడమే కాకుండా మా దంసా చెరువును, జఫర్గఢ్ మండలంలో ఉన్న దంసా చెరువును, జఫర్గఢ్ మండలంలో ఉన్న జఫర్గఢ్ పెద్ద చెరువును కూడా రిజర్వాయర్లుగా మార్చే ఒక అవకాశం దీంట్లో వచ్చింది. అంటే జఫర్గఢ్ మండలానికి ఇంతవరకు గోదావరి నీళ్లు రావడం లేదు. 2-3 గ్రామాలకు తప్ప మిగతా గ్రామాలకు గోదావరి నీళ్లు దేవాదుల ద్వారా రావడం లేదు. ఇప్పుడు ఈ ప్యాకేజ్ 6 పనులు కనుక పూర్తయినట్లయితే జఫర్గఢ్ మండలం